ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా నుంచి బాలాజీ కుమార్, నవీన్, విజయవాడ జిల్లా జైల్లో ఉన్న 9 మందిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. భారీ భద్రత నేడు కోర్టుకు తరలించనున్న సిట్ అధికారులు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందిస్తారు. కాంతి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మద్యం కేసులో నిందితుల రిమాండ్ ఈ రోజుతోటి ముగియనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రిమాండ్ లో ఉన్నటువంటి 9 మంది, అలాగే గుంటూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న 2, అలాగే మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆ మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. ఏదైతే సిట్ కి సంబంధించినంత వరకు కూడా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వారికి సంబంధించినటువంటి రిమాండ్ కి సంబంధించినటువంటి గడువు ఈ రోజుతో ముగియడం తోటి మొత్తం 12 మందిని కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిట్ కి సంబంధించినంత వరకు కూడా లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారితో పాటుగా తాజాగా అరెస్ట్ అయినటువంటి వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా కూడా దూకుడుగా సిట్ ముందుకు వెళ్తోంది. అలాగే మరొక వైపు ఈడీకి అటాచ్ చేయాలి అని చెప్పుకోవటంతో ఈడీకి అటాచ్ ఏవైతే 11 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించినటువంటి ఈడీ అటాచ్మెంట్ తో పాటుగా అలాగే వరుణ్ నుంచి ఇంకా ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, అలాగే బెంగళూరులో ఉన్నటువంటి, ముంబైలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ కి సంబంధించి సిట్ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి సంబంధించినంత వరకు కూడా సిట్ ఈ రోజు రిమాండ్ పొడిగిస్తుందా, లేకపోతే కొంతమంది బెయిల్ పిటిషన్స్ వేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ యాక్సెప్ట్ చేస్తుందా? దాదాపుగా 9 మంది, అయితే విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి 9 మందిలో కొంతమందికి నెల నుంచి 2 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేసే అవకాశం కూడా ఉందా అనే అటు వైసీపీ నుంచి వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసుకి సంబంధించినంత వరకు కూడా సిట్ ఈ రోజు నిందితులను కోర్టులో హాజరుపరుస్తుంది. రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లుగా సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.